లోపల తీసుకెళ్ళు. కోమ్లీ రామ్మా. మీ చెల్లె తన ఫ్రెండ్ మాలిని మీ తాండా అమ్మాయే. సంవత్సరం క్రితం ఊరి చివరి బావిలో పడి తను చనిపోయింది. తను పడ్డం, గిలగిలా కొట్టుకోవడం, శవమై బావిలో తేలడం కల్లారా చూసి భయపడింది. భయపడుతూ ఉన్న ప్రతిసారి తను ఏడ్చింది, ఏడుస్తూనే ఉంది. తన ఏడుపునే మీరందరు పిచ్చిని చేశారు. తన భయాన్ని వీడు దయ్యంగా మార్చాడు. ఆడపిల్లలు వాళ్ళలో 100 భయాలు 100 సందేహాలు దాచుకుంటారు. ఇంట్లో వాళ్ళతో చెప్పుకునే 1 అర సమస్యల్ని కూడా మీరు పద్ధతులని పైత్యాలని ఇలా అడ్డేస్తే ఇదిగో ఇలాంటి దరిద్రులు ఎంట్రీ వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు. ఆడపిల్లకు ఒక్కసారి భరోసా ఇచ్చి చూడండి. దయ్యాన్నే కాదు భయాన్ని కూడా జయిస్తుంది. అల్లుడు ఈ రాత్రికి ఎక్కడే రెస్ట్. మాకింత సాయం చేసిన వాళ్ళు చెడ్డ పనికైతే రారు. కొండ మీద నుంచి దిగాలకు దిగుతుంటే చూశాను. ఏం వెతుకుతున్నారు భయ్యా? ఎందుకు వెతుకుతున్నామో తెలుసు, కానీ ఏం వెతకాలో ఎక్కడ వెతకాలో తెలియటం లేదు. ఎక్కడైనా వెతకండి భయ్యా, కానీ కొండకు ఉత్తరాన వెళ్తే మాత్రం ప్రాణ సంకటమని పెద్దల శాసనం. నిధులు విలువైన వస్తువుల దగ్గరికి ఎవరు వెళ్ళకూడదంటే దాని చుట్టూ ప్రమాదమైనా ఉండాలి, లేదంటే ప్రమాదం ఉందన్న భయమైనా ఉండాలి. కార్తిక్, గుహలో గబిలాల వాసన రావాలి గాని ఇక్కడ గంధం వాసన వస్తుంది, గమనించావా? అల్లుడు ఏదో తగులుతుంది కాలికి, పాము. మామ కొంచెం వాడు. నీ దగ్గర ఫోన్ ఉంది, ఉంది, అందులో టార్చ్ ఉంది కదా. టెక్నాలజీని యూజ్ చేయి. ఇందాకే ఛార్జింగ్ కూడా పెట్టా. ఎంత చీకటి ఏంటి, లైట్ వేసినా కూడా సరిగ్గా కనపట్లేదేంటి అల్లుడు? చీకటి జుట్ట అల్లుడా. నాతో రండి. జాగ్రత్త అల్లుడు. మామ నువ్వు చెప్పిన గంధం వాసన కాకుండా ఇంకేదో పచ్చివాసన ఉంది. పచ్చివాసన? అది ఆకు
అవును ఆకే. ఇక్కడ ఇంత చీకటిగా ఉంటే ఈ ఆకెందుకు ఇంత పచ్చగా ఉంది అంటే ఇక్కడికి సూర్యకిరణాలు వస్తున్నాయని అర్థం. ఫోటోసింథసిస్. ఎస్, ఫోటోసింథసిసా? కానీ ఈ గుహ లోపలికి ఎలా? సృష్టి ఆరంభం శబ్దం. సర్వ సమస్యలకు దారులు చూపేది, ద్వారాలు తెరిచేది శబ్దం. శబ్దం. మీరిద్దరు నాతో పాటు నేను చెప్పే మంత్రాన్ని గట్టిగా శబ్దం వచ్చేలా నాతో రిపీట్ చేయండి. తమసోమా జ్యోతిర్గమయ. గుళ్ళో చెప్పాల్సిన మంత్రాన్ని గుహలో చెప్పంటావేంట్రా? తమసోమా జ్యోతిర్గమయ. ఏంట్రా ఇదంతా? ఎలారా? టెక్నాలజీ. మొత్తం సౌండ్ డైనమిక్స్ డిజైన్ చేశారు మామ. అంటే చప్పట్లు కొడితే ఎగ్జిబిషన్లో లైట్స్ వెలుగుతాయి కదా, అలా. ఓహో, అప్పట్లోనే ఇలా. ఎవరు ఆలోచన ఇది? మునులు మహర్షులకి మించిన సైంటిస్టులు ఎవరు ఉన్నారు? పైకి ఎక్కడం ఎలా? నువ్వే దా, కమ్. రియాక్షన్ తర్వాత ముందు తీసుకోమ్మా. గెత్తులో కాకుండా కొంచెం చేతికి అందులో పెట్టుకోవచ్చుగా. ద్వాపర యుగంలో మనుషులు 9 నుంచి 10 అడుగులు ఉండేవాళ్ళు. వాళ్ళకి అందే తట్టే పెట్టుకున్నారు. హలో, నీకే కాదు మాకు కొన్ని విషయాలు తెలుసమ్మా. తీసుకోమ్మా. అదే చిన్నగా. మా ఓడికి తెలుసుకోవాలని ఆశ ఎక్కువ. ఆశ కాదు, ఆత్రం. ఆత్రమే. ఎస్, కార్తిక్ రాక్స్. ఫ్రెష్ కళ్ళు భలే పట్టావు సులేమాన్. థ్యాంక్ యూ. అరే, అక్కడ పనిలో ఉన్నా అన్నావు, ఇలాంటి పక్కకు రాని అన్నావు, ఇక్కడేమో పేతలా తాగేస్తున్నావు. ఇలా తాగుతున్నావేరా? ఈ సులేమాన్ గడు బలవంతం పెట్టి తాగించేశాడు మావా, లేకపోతే నేను తాగుతానా? ఆహా, ప్రతి తాగుబోతే ఏదో చెప్పే మొట్టమొదటి మాట ఇదే. నాకు అలవాటు లేదు అంటిచ్చేశాడు. నేను వద్దంటే మొహం ఆడబెట్టాడు. ఏ నవ్వే ముగ్ధ, నవ్వుకే అందం వచ్చింది తెలుసా? ఓ, స్టీరింగ్ గిడి తిప్పాడా? కార్తిక్, నాకు అదొకసారి ఇవ్వవా? ఒక్కసారి ఇవ్వవా ప్లీజ్? ఇది టెలిస్కోప్. టెలిస్కోపా? ఆ కాలంలోనే టెలిస్కోపా? అంటే టెలిస్కోప్ అని నువ్వు ఎలా కనుక్కున్నావు? ఇది టెలిస్కోప్ నాకు ఎప్పుడో తెలుసు ముగ్ధ. అంటే కార్తిక్ కదా. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో అదొకటి తెలుసుకోవాలి. యా, ఈ ప్రయాణం ఇంకా ఉందా?